సుత్త కంటే బలమైనవి. సుత్తతోని కొట్టినా గాయం ఒక రోజు మానిపోతుందేమో, కత్తి తెచ్చి పొడిచినా గాయం ఒక రోజు మానిపోతుందేమో, కానీ మాటలతో చేసే గాయాలు ఒక మనిషిని ఎప్పుడు ఆ గాయం నుంచి విడుదలను పొందనివ్వలేవు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఇలాంటి మాటలతో గాయపరుస్తూ ఉంటారు. చూడండి, ఆలోచించండి. ఎలాంటి మాటలతో మనుషులు మనల్ని వేధిస్తూ ఉంటారు. ఆ మాటలకు కొందరు అనుకుంటారట, నేను చావాలా బతకాలా. అంటే అలాంటి ఘోరమైన మాటలు మనల్ని అంటూ ఉంటే మన హృదయం ఎలా అయితే గాయాలతో నిండిపోతుందో, ఒకనాడు అన్న హృదయం పెనిన్న మాటలకు ఏమైపోయింది? గాయం చేయబడిన మనస్సుగా మారిపోయింది. గాయం చేయబడిన మనస్సు మందు ఏంటో తెలుసా? ఒక ఆమె చేస్తున్న ప్రార్థన. మనసులోని గాయానికి మందు దేవునితో మాట్లాడడం. దేవునితో